Hello everyone, welcome to SSM Logics channel. RRB Group D 2025 నోటిఫికేషన్ పడిపోయింది అండ్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ రీసెంట్గానే అగైన్ పోస్టులు కూడా కొద్దిగా పెంచడం జరిగింది. సో అందుకే మనం వీడియో కొద్దిగా లేట్గా చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏ జోన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అండ్ మనందరం కూడా ఏదో ఒక పర్టికులర్ జోన్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ జోన్ అప్లై చేసుకుంటే కొద్దిగా సేఫ్, ఏ జోన్ అప్లై చేసుకుంటే కొద్దిగా టఫ్గా ఉంటుంది, ఏ జోన్ అప్లై చేసుకుంటే కొద్దిగా మీడియంగా ఉంటుంది కాంపిటీషన్ అనే విషయాలు ఇందులో మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఈ వీడియోలో చెప్పే విషయాలు కేవలం నా అనాలిసిస్ మాత్రమే, ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని మనం ఏం చెప్పలేము. సో మీరందరూ కూడా మీ యొక్క సొంత అనాలిసిస్ కూడా చేసుకోండి. అండ్ నేను నోటిఫికేషన్ ఉన్న అన్ని డీటెయిల్స్ చూసి ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసి అండ్ నాకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. నేను చెప్పిన ప్లేస్లో మీరు అప్లై చేసినా చేయకపోయినా ఏం పర్వాలేదు, మీ సొంతగా కూడా మీరు అనాలిసిస్ చేసుకొని ఒక జోన్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే కొన్ని సమయాల్లో మీరు రాంగ్ జోన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు వేరే జోన్లో జాబ్ తీసుకొని మీరు ఈ జోన్లో మీకు జాబ్ రాకుండా ఉంటుంది. సో అప్లికేషన్కి పెట్టి చదవడం ఎంత ఇంపార్టెంటో అప్లికేషన్ పెట్టేటప్పుడు జోన్ సెలెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో చూడండి, మనకి ఫస్ట్ అన్ని జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూద్దాం. ఈ నార్థర్న్ రైల్వే, ఇది హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, 3557 పోస్టులు ఉన్నాయి. అండ్ వెస్టర్న్ రైల్వే ముంబై, దీని హెడ్ క్వార్టర్స్, 3148 పోస్టులు ఉన్నాయి. అండ్ సెంట్రల్ రైల్వే ముంబై, ఇవి కూడా 2012 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ 3 జోన్స్లోనే హైయెస్ట్ పోస్టులు ఉన్నాయి. అండ్ చూడండి, నార్త్ ఫార్చ్యూన్ రైల్వే గువాహతి, ఇది 1776 ఉన్నాయి. అండ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్, ఇది 1199 ఉన్నాయి. అండ్ నార్త్ ఈస్టర్న్ రైల్వే 1196 ఉన్నాయి. అండ్ నార్త్ సెంట్రల్ రైల్వే ఇక్కడ 1183 ఉన్నాయి. అండ్ ఈస్టర్న్ రైల్వే అండ్ మెట్రో కోల్కతా, ఇది 1180 ఉన్నాయి ఇక్కడ. అండ్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్, ఇది 1147 ఉన్నాయి. అండ్ మనందరికీ తెలుగు వాళ్ళకి చాలా మంది అప్లై చేసే జోను సదరన్ రైల్వే చెన్నై, ఇక్కడ 1036 ఉన్నాయి. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, 1016 ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమే, ఇక్కడ రెండింటిలోనే ఆల్మోస్ట్ పోస్టులు సేమ్గా ఉన్నాయి. అండ్ మిగిలినవి చూస్తే ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఇక్కడ 976 ఉన్నాయి. అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్ 974 ఉన్నాయి. ఓకే, సౌత్ ఈస్టర్న్ రైల్వే 955 ఉన్నాయి. అండ్ మన తెలుగు వాళ్ళు అప్లై చేసే ఇంకొక జోన్ ఏంటంటే భువనేశ్వర్ జోన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఇక్కడ 803 ఉన్నాయి. అండ్ సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ, ఇక్కడైనా 90 పోస్టులు ఉన్నాయి. ఇది చాలా చిన్న బోర్డు, సో తక్కువ పోస్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు, చేస్తే తక్కువ కట్ ఆఫ్, కొన్నిసార్లు తక్కువ కట్ ఆఫ్గా వస్తుంది. అందరూ వేరే చోట అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, మనం అప్లికేషన్ పెట్టుకోవడం అనేది స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఒకవేళ వెల్ ప్రిపేర్డ్ అండ్ మోడరేట్ అండ్ లో, ఇక్కడ ప్రిపరేషన్ ప్రతి ఒక్కరు ఒకలాగా చేయరు. కొంతమంది చాలా బాగా ప్రిపేర్ అవుతారు. సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ నుంచి వాళ్ళు నాలెడ్జ్ పక్కగా గెయిన్ చేసుకొని ప్రాపర్గా మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసి వాళ్ళు ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళకి జాబ్ వస్తుంది. అది ఏ జోన్లో పెట్టినా సరే వాళ్ళకి జాబ్ వస్తుంది. వాళ్ళకి జాబ్ రాకుండా ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. అండ్ వాళ్ళకి అమౌంట్లో ఏదో ఒక బోర్డు పెట్టుకోండి. మీరు ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళంటే సికింద్రాబాద్ పెట్టుకుంటే మీకు మంచిది. అండ్ చిత్తూరు, కర్నూలు, కడప ఇటువంటి డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళంటే మీరు చెన్నై పెట్టుకుంటే మీకు మంచిది, మీ దగ్గరలో పోస్టింగ్ వస్తుంది. అండ్ మన విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇల్లు భువనేశ్వర్ పెట్టుకున్నా సరే వాళ్ళకి మోస్ట్లీ విశాఖపట్నం నుంచి ఉద్యోగం చేసుకునే అవకాశం రావచ్చు. సో మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా జాబ్ కొట్టే అంత నాలెడ్జ్ మీ దగ్గర ఉంది అని మీకు అనిపిస్తే, మీకు మార్క్ టెస్ట్లో కూడా మీకు ఆల్మోస్ట్ 80+ ప్రతి మార్క్ టెస్ట్లో మీకు వస్తున్నాయంటే గుడ్ టు గో ఫర్ సికింద్రాబాద్ ఆర్ చెన్నై ఆర్ భువనేశ్వర్. మీరు ఈ 3 జోన్లో ఏ జోన్ సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు జాబ్ వచ్చేస్తుంది.
అలా కాకుండా ఇక్కడ ఎక్కువ మంది ఆల్మోస్ట్ 80% స్టూడెంట్స్ ఉండేది ఈ మోడరేట్ ప్రిపరేషన్‌లోనే. వీళ్ళ మాక్ టెస్ట్‌ల స్కోర్ అనేది ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది. అంటే 50 నుంచి 80 మధ్యలో ఏదో ఒక మార్క్స్ అనేవి వస్తా ఉంటాయి. వీళ్ళకి కొద్దిగా భయం ఉంటుంది. వీళ్ళే ఈ మోడరేట్ ప్రిపరేషన్‌లో ఉన్నోళ్ళే రైట్ జోన్ చూజ్ చేసుకుంటే ఆళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టు ఛాన్స్ ఎక్కువుంటుంది. కొద్దిగా టఫ్ జోన్ చూసుకుంటే ఆళ్ళకి ఉద్యోగం రావడానికి కొద్దిగా ఛాన్స్ తక్కువుంటుంది. మోస్ట్‌లీ పీపుల్ ఏమనుకుంటారంటే ఈ నార్థర్న్ రైల్వే ఢిల్లీలోనే 3537 పోస్టులున్నాయి. చాలా ఎక్కువ పోస్టులున్నాయి. ఇక్కడ అప్లై చేసుకుంటే తక్కువ కట్ ఆఫ్‌కి మనకి జాబ్ వచ్చేస్తది. అలాగని చెప్పి అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు అలాగే ఆలోచించి అందరూ ఇక్కడే పోస్టులు అప్లికేషన్స్ పెడితే ఇంకొక విధంగా ఇంకొక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే తక్కువ పోస్టులు ఉన్న దగ్గర ఎవరు అప్లికేషన్ పెట్టరు. సో, మనం అక్కడ అప్లికేషన్ పెడితే మనకి జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అలాగని చెప్పేసి ఏ హుబ్లీయో ఏదో పెడతారు. తక్కువ పోస్టులు 19 ఉన్నాయి కదా! అప్పుడు అందరూ ఆలోచించి అక్కడే పెడితే సో, అందుకే ఫస్టు మనం మన ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. ప్రిపరేషన్‌లోని మన సిలబస్‌లో ఉన్న ప్రతి ఈ టాపిక్‌ని, సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసి, అప్పుడు మనం ఒక మంచి జోన్ ఎంచుకోవాలి. సో, నా నాలెడ్జ్ ప్రకారం ఓకే. మీరు మోడరేట్ ప్రిపరేషన్‌లో ఉన్న 50-80 మధ్యలో మార్క్స్ వస్తున్నా, మీరు కొద్దిగా కష్టపడితే ఈ మార్క్స్‌ని 80 పైకి మీరు తీసుకెళ్ళగలరు. అండ్ అలా మీకు మీకు ఇంకా టైం ఉంది. ఎగ్జామ్‌కి ఇంకా చాలా టైం ఉంది. సో, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఈ మిగిలిన టైంని ప్రాపర్‌గా ఉపయోగించుకొని నేను మంచి స్కోర్ తెచ్చుకోగలను అని అనుకుంటే, మీరు కూడా సికింద్రాబాద్ కానీ, చెన్నై కానీ, భువనేశ్వర్ కానీ పెట్టండి. ఫస్ట్ ప్లేస్‌లో సికింద్రాబాద్ చూసుకోండి. ఆ తర్వాత చెన్నై చూసుకొని, ఆ తర్వాత భువనేశ్వర్ పెట్టుకోండి. అలా కాదు కొద్దిగా ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గరికి మేము వెళ్తాం. కొద్దిగా మార్క్స్ అనేవి 70-80 మధ్యలో అలా తెచ్చుకోగలను అనిపిస్తే, మీరు ఫస్ట్ ఈ నార్థర్న్ రైల్వే న్యూఢిల్లీ పెట్టడానికి చూడండి. ఆ తర్వాత వెస్టర్న్ రైల్వే ముంబై పెట్టడానికి చూడండి. అండ్ ఇది స్కిప్ చేయండి. ఫస్ట్ ఇది చూసుకోండి. అది కాదంటే ఇది చూసుకోండి. ఆ తర్వాత మీరు డైరెక్ట్‌గా ఇంకా మన సికింద్రాబాద్‌కొచ్చేయొచ్చు. థర్డ్ ప్రిఫరెన్స్‌గా మన సికింద్రాబాద్‌కొచ్చేయొచ్చు. థర్డ్ ప్రిఫరెన్స్‌గా సికింద్రాబాద్ తీసుకోవచ్చు మీరు. సికింద్రాబాద్ ఆర్ చెన్నై ఆర్ భువనేశ్వర్. ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఒక్కొక్క పోస్ట్‌కి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. సో, అప్పుడు మీరు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది నా అనాలిసిస్. సో, దీన్ని బేస్ చేసుకొని మీరు కూడా నేను చెప్పింది కేవలం నా అనాలిసిస్ మాత్రమే. రేపు ఉదయం వచ్చే కట్ ఆఫ్ అనేవి దీనికి భిన్నంగా రావచ్చు. సో, ఎవరం కూడా ప్రిడిక్ట్ చేయలేము. ఈ పర్టిక్యులర్ జోన్‌లో ఇంతే కట్ ఆఫ్ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ జోన్‌లో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. లేదా ఈ పర్టిక్యులర్ జోన్‌లో ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అన్న విషయాన్ని. సో, మీరు కూడా ఒకసారి పోస్టులన్నిటిని ఒకసారి చూసి అన్నిటిని అనాలిసిస్ చేసి ఒక మంచి జోన్‌ని ఎంచుకొని మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. ఫ్యూచర్ వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం.